గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మెగానెట్ టీవీ. మార్నింగ్ పేపర్ ఎనాలిసిస్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రధాన పత్రికలోని మనం ప్రధాన అంశాలను చూసుకుంటే ముందుగా మనం ఆంధ్రజ్యోతి దినపత్రికను తీసుకుందాం. తెలంగాణకు సంబంధించినటువంటి విషయం. ఎందుకంటే ఈ ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఈరోజు ఎటు చూసినా కూడా ఇటు పక్క వాడి ఇటు పక్క వేడి ఉందని చెప్పుకోవాలి మనం. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఈ మున్సిపల్ ఎన్నికల సంబంధించినటువంటి పోరు ప్రారంభమైందో అప్పటి నుంచి అనుకున్న దానికంటే కూడా ఎక్కువగానే ఇటు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో వాడివేడిగా పీక్ స్టేజ్లో ఉందని చెప్పుకోవాలి. ఇటు చూస్తేనేమో అదిగోండి ఇక్కడ మహబూబ్ నగర్లో చూస్తే ఇటు పక్క బీజేపీ సంబంధించినటువంటి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వచ్చేసి ఆయన పాల్గొని ఇది రాష్ట్రంలో మొత్తం ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తుంది. ఇక్కడంతా కూడా ఈ మొదటి నుంచి కూడా గతంలో మోడీ తెలంగాణకు సందర్శించే సమయంలో కూడా అనేక సార్లు వచ్చినటువంటి ఈ ఆర్ఆర్ ట్యాక్స్ని మాత్రం ఈ టైటిల్ని ఈ లోగోని మాత్రం వదిలిపెట్టట్లేదు బీజేపీ వాళ్ళు. తెలంగాణ రాష్ట్ర సంబంధించిన విషయంలో ఈ ఆర్ఆర్ ట్యాక్స్ మీద గతంలో నుంచి చెప్తున్న సందర్భాలు ఇవి. దీన్ని పట్టుకొని అనేక సందర్భాల్లో ఇటు ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి అంటే ఏదైతే తెలంగాణ సంబంధించినటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కానివ్వండి, ఇటుపక్క కొంతమంది కిషన్ రెడ్డి లాంటి మంత్రులు, ఇటుపక్క బండి సంజయ్ లాంటి మంత్రులు కూడా ఈ విషయం మీద ఆర్ఆర్ ట్యాక్స్ మీద పదే పదే చెప్తున్నట్టు ప్రస్తావన అనేక అంశాల మీద. ఇటు చూసుకుంటే ఈ ఏదైతే కానీ ఢిల్లీ వెళ్ళి ఈయన ఏ రోజుకి ఆ రోజు ఇదిగో ఈరోజు ఎంత వచ్చింది, ఈరోజు మీకు ఇంత ఇస్తున్నాను అని చెప్తే కానీ అతనికి ఆ ముఖ్యమంత్రి పదవి నిలబడదు. అలా ప్రతి నెల ఢిల్లీకి వెళ్ళాల్సిందే, ప్రతిరోజు లెక్కలు చెప్పాల్సిందే. అలా ఇచ్చిపుచ్చుకున్నటువంటి ఒక రేవంత్ రెడ్డి అలా ఇచ్చుకుంటేనే ఆ రేవంత్ రెడ్డికి ఆ ముఖ్యమంత్రి పదవి దక్కుతుంది, లేకపోతే ఉండదు అంటూ అనేక సార్లు అదేగా చిత్తు బొమ్మ వేస్తే హెడ్ ఆర్ టైల్లో ఏదో లక్కీగా రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడని ఇలా అనేక సందర్భాల్లో ఇటు పక్క బీఆర్ఎస్ కానివ్వండి బీజేపీ కానీ పదే పదే సందర్భాలు మనం చాలాసార్లు విన్నాం. అదేవిధంగా ఈ ఆర్ఆర్ ట్యాక్స్ అనేది నడుస్తూ ఉంది. కాబట్టి ఆర్ఆర్ అంటే రేవంత్, ఇంకొక ఆర్ అంటే రాహుల్. ఈ ట్యాక్స్ వసూలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నడుస్తుంది, కానీ ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పదం అనేది ఎక్కడా కనబట్టలేదు అనేటువంటి విషయాన్ని చెప్పుకోరావటం జరిగింది బీజేపీ జాతీయ. ఈ కమిషన్ల ప్రభుత్వానికి కూకటి వేళ్లతో పెకిలించాలి, ఓ వర్గానికి కొమ్ము కాసేలా కాంగ్రెస్ పరిపాలన, ఆలయాలపై దాడులు పట్టించుకోవడం లేదు, హిందూ పండుగలపై ఆంక్షలు ఆపకపోతే బీజేపీ కార్యకర్తలు తగిన సమాధానం చెప్తారు, అన్ని వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్ సర్కారు, బడ్జెట్లో తెలంగాణకు ఎన్నడూ లేవని నిధులు, మోదీకి ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణ, ఆంక్షలు విధించిన అమెరికాయే తలవంచింది. పాలమూరు సభలో బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ చేసిన వ్యాఖ్యలు ఇది కాదు. ఇక్కడ చాలా వెరైటీగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మొన్న చేసినటువంటి ఏదైతే బడ్జెట్లో అసలు తెలంగాణకు గుండు సున్నా అని చెప్పుకుంటుంది ఇటు కాంగ్రెస్ పార్టీ. వాస్తవంగా తెలంగాణకి ఇచ్చిన పెద్దగా ఏం లేదు బీజేపీ పార్టీ అనేది బయట విశ్లేషకులు కూడా చెప్తున్న అభిప్రాయం. అనేక మంది దానికి సంబంధించినటువంటి తటస్థులు కూడా చెప్పేటువంటి అభిప్రాయం ఏంటంటే కొద్ది గొప్ప ఆంధ్రాకి న్యాయం జరిగింది, కానీ ఎందుకంటే ఆంధ్రాకి న్యాయం జరిగిద్ది, ఎందుకంటే కూటమిలో భాగస్వామ్యం ఉంది. అంతేకాకుండా కూటమి ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వం నిలబట్టలో ప్రధాన పిల్లర్ కూడా మన పక్కన ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రం. కాబట్టి దాంట్లో కొద్ది గొప్ప న్యాయం చేయటంలో సందేహం లేదు, కంపల్సరీ అది జరిగిద్ది. వాళ్ళు డిమాండ్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎంతో కొంత వాటా అనేది కేటాయిస్తే కానీ అక్కడ పరిస్థితులు బాగుండవు బీజేపీ పార్టీకి. కాబట్టి అది మన దాని గురించి ఎంత తక్కువ మాటలే అంత మంచిది. దానికి సంబంధించిన ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యం కాబట్టి ఇది జరిగింది. కాబట్టి తెలంగాణకు మాత్రం ఇక్కడ ఒకళ్ళకి ఇద్దరు మంత్రులు ఉన్నారు, దాదాపు 8 మంది ఎంపీలు ఉన్నారు ఇటుపక్క బీజేపీకి సంబంధించి, ఇటుపక్క అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించి 8 మంది ఎంపీలు ఉన్నారు. కాబట్టి బీజేపీ గురించి మాట్లాడుకుంటే 2 మంత్రులు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు. తెలంగాణ సంబంధించినటువంటి పరిస్థితులు ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. భవిష్యత్తులో ఎలాగైనా సరే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారం దక్కించుకోవాలని మొన్నటికి మొన్న స్వయంగా మోదీయే బీజేపీ ఎంపీలను క్లాస్ పీకిన సందర్భం చూసాము. ఎందుకంటే గతంలో కూడా దాదాపుగా ప్రతిపక్ష పాత్ర పోషించాల్సినంత మేజర్ పరిస్థితులను బీజేపీ పార్టీని కేవలం ఎందుకు పనికి రాకుండా చివరికి 3వ స్థానానికి పరిమితం చేయడంతో పాటు ఓటింగ్ కూడా బాగా తగ్గింది. ఆ విధంగా మీరే గ్రూపుల వల్ల ఈ విధంగా చేస్తూ ఉన్నారు. పార్టీ అయితే క్షేత్రస్థాయిలో మంచి బలం ఉంది బీజేపీ పార్టీకి, మంచి కార్యకర్తలు ఉన్నారు, ఓటర్లు ఉన్నారు భారీగా. ఎక్కడ చూసినా కూడా బీజేపీ గ్రాఫ్ దేశవ్యాప్తంగా పెరిగిపోతూ ఉంటే కనీసం తెలంగాణలో ఆ ఛాయలు కూడా కనబడకుండా మీరు తొక్కేస్తున్నారు. అక్కడ మీ గ్రూప్ కేవలం గ్రూప్ తగాదల వల్ల ఈ విధంగా అవుతూ ఉంది. దీంట్లో పార్టీకి నష్టం జరిగితే ఎవరెంత సీనియర్ అయినా సరే ఎవరైనా వదిలిపెట్టేది లేదు. పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటా ఉన్నది. ఎందుకంటే గతంతో కేవలం హైదరాబాదు వ్యాప్తంగానే బీజేపీకి ఆదరణ ఉంది. కాకపోతే ఇప్పుడు చూసుకుంటే ఈ మధ్యకాలంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు కానివ్వండి, అనేక సందర్భాల్లో చూసుకుంటే బీజేపీకి ఇటు పక్క రూరల్ ఏరియాలో కూడా మంచి ఆదరణ పెరుగుతూ ఉంది, ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది. ఇలాంటి సందర్భంలో గతంలో ఒకసారి దాదాపుగా 100 దాకా వచ్చిన కోడిని కింద పడేసుకున్నట్టు గతంలో కూడా ఇలాగే చేజార్చుకున్నాము. మొన్న అసెంబ్లీ జరిగిన ఎన్నికల్లో 23లో
మళ్ళీ ఈసారి జరిగేటువంటి ఎన్నికల్లో మాత్రం అలాంటి పరిస్థితులు వస్తే మాత్రం సహించేది లేదు. అందరూ కలిసికట్టుగా ఉండండి, ఈగోలు పక్కన పెట్టండి. కేవలం దేశవ్యాప్తంగా ఎటు చూసినా బీజేపీ హవా నడుస్తుంటే తెలంగాణలో ఎందుకు ఇంత పరిస్థితులు మంచి పాజిటివ్ వాతావరణం ఉన్నదాన్ని మీరే చెడగొడుతున్నారు, నాయకులే చెడగొడుతున్నట్టు స్వయంగా మోదీ క్లాస్ పీకటం మనం విన్నాము, చూసాం దానికి సంబంధించిన విషయం. కాదు ఇక్కడ వచ్చేటప్పటికి ఈ విధంగా అలాంటి పరిస్థితుల్లో రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఈ తెలంగాణ బడ్జెట్ సంబంధించి ఎక్కడ కూడా తెలంగాణలో కేంద్రం ఎక్కడ కొద్ది గొప్ప కూడా కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇటుపక్క ఆర్ఆర్ సంబంధించిన రోడ్డు విషయం కానివ్వండి, ఔటర్ రింగ్ రోడ్డు సంబంధించిన విషయం కానివ్వండి, ఇటుపక్క సంబంధించిన అనేక మూసి ప్రక్షాళనకు సంబంధించిన అంశాలు కానివ్వండి, అనేక అంశాలు తెలంగాణ ప్రభుత్వం కేంద్రంలో అడగటం జరిగింది, రిక్వెస్ట్ చేయడం జరిగింది. 1-4 సార్లు రేవంత్ రెడ్డి కూడా స్వయంగా ఢిల్లీ వెళ్ళి ఇటు అమిత్ షాని కానివ్వండి, మోదీని కానీ అనేక కేంద్ర మంత్రులను కలవడం జరిగింది. ఇటుపక్క అనేక సమస్యలు, తెలంగాణ అనే సమస్యలు మొత్తాన్ని ప్రధానంగా తీసుకురావటం బట్టి కొన్ని మేజర్ అంశాలను మాత్రం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఈ విషయంలో ఈసారి బడ్జెట్లో దీన్ని కేటాయించాలంటూ స్వయంగా రేవంత్ రెడ్డి వెళ్ళి రిక్వెస్ట్ చేసిన సందర్భాలు మనం చూసాం ఇటీవలి కాలంలో. అలాంటి సందర్భాలు కూడా పక్కన పడేసి ఎక్కడ కూడా దానికి సంబంధించినటువంటి దాఖలాలు ఎక్కడ కనబడకుండా బడ్జెట్లో చాలా అన్యాయం చేశారు తెలంగాణకంటూ ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకొస్తుంది. ఇటు పక్క కిషన్ రెడ్డి లాంటి మంత్రులు వీళ్ళందరూ తెలంగాణకు మంచిగా న్యాయం జరిగింది, అనేక తెలంగాణలో బడ్జెట్లో కేటాయించడం జరిగిందని కొన్ని శాఖలు ఏదో కొంచెం అక్కడక్కడ చిన్న సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా తెర ముందు ఇచ్చి దాన్ని హైలైట్ చేస్తూ బీజేపీ పార్టీ చెప్పుకోవడం జరిగింది. దాన్ని ఇప్పుడు ఏదైతే మహబూబ్నగర్లో జరిగిన సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు కూడా ఇదే అంశాన్ని తీసుకొస్తూ బడ్జెట్లో తెలంగాణకు ఎన్నడూ లేనని నిధులు అని చెప్పుకోవటం అది కొంచెం ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది ఇక్కడ. ఎందుకంటే ఈ మహబూబ్నగర్ సమావేశం పెట్టినప్పుడే తెలంగాణ వ్యాప్తంగా దీని గురించి అడగాలి, గట్టిగా నిలదీయాలి అంటూ దానికి సంబంధించినట్టు కొంత ప్లాన్ కూడా చేశారు. ఏదైతే ఈ బడ్జెట్లో నిధులు కేటాయించిన విషయంలో కొంత నిరసన తెలియజేయాలని ప్లాన్ కూడా చేశారు. మళ్ళీ ఎందుకో దాన్ని సంబంధించినటువంటి వెనకాడినట్టున్నారు తెలంగాణ బీజేపీ జాతీయ అధ్యక్షుడు. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణకు సంబంధించినటువంటి విషయంలో ఎక్కడ కూడా ఈ బడ్జెట్లో మాత్రం అన్యాయం జరిగిందనే రాష్ట్ర వ్యాప్తంగా ఇటు అందరూ సామాన్యులతో పాటు ఈసారి బడ్జెట్లో అందరికీ అర్థమైన విషయం ఏంటంటే ఎప్పట్లాగానే తెలంగాణకు మళ్ళీ మొండి చేయి చూపించారు. కొద్ది గొప్ప బెటర్ కానీ ఆంధ్ర కూడా పూర్తి స్థాయిలో న్యాయం చేయలేదు. కానీ ఆ పూర్తి స్థాయిలో న్యాయం చేయకపోయినా కూడా అక్కడ కూటమి ప్రభుత్వం అధికారం ఉంది కాబట్టి వాళ్ళు చాలా గొప్పగా ఎక్స్పోజ్ చేసుకుంటూ అసలు చాలా మంచి బడ్జెట్ ఇది, ఆంధ్రాకు మంచి కోస్టల్ ఏరియా మొత్తం బాగా డెవలప్ పట్టించుకున్నారు, ఇది చాలా సంతోషకరమైన బడ్జెట్ అది ఇది వాళ్ళు చెప్పుకున్నారు. తప్పదు, ఎందుకంటే కూటమిలు ఉన్నారు కాబట్టి ఆ డబ్బా మాత్రం చెప్పుకోవాల్సిందే. కానీ అక్కడ కూడా పెద్దగా ఒరిగింది ఏం లేదు. కాదు తెలంగాణతో పోల్చుకుంటే కొంత బెటర్ ఆంధ్రప్రదేశ్ జరిగింది ఈసారి బడ్జెట్ సంబంధించిన విషయంలో. తర్వాత ఏదైతే మధ్యంతర ఎన్నికలు వచ్చి కొన్ని ఉన్నాయి, కోల్కతా తర్వాత తమిళనాడు, ఇంకొన్ని పశ్చిమ బెంగాల్, ఇవన్నీ కొన్ని రాష్ట్రాలు మధ్యంతర రేపు వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన విషయంలో కూడా ఎక్కడ కూడా ఈ అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఏదైతే కేంద్ర బడ్జెట్లో ఎక్కువ శాతం దానికి న్యాయం చేస్తారు రాబోయే ఎన్నికలు ఉన్నటువంటి రాష్ట్రాల్లో అనేటువంటి విషయాన్ని మాత్రం బాగా హైలైట్ చేసుకున్నారు. కానీ అక్కడ కూడా పెద్ద ఒరిగింది ఏం లేదు. ఆ రాష్ట్రాలు కూడా పెద్దగా బడ్జెట్కి అయితే కేటాయించిన సందర్భాల్లో అక్కడ కూడా మొండి చేయి చూపించారు. ఎందుకంటే అక్కడ గెలవాల్సినటువంటి ఫార్ములా మా దగ్గర వేరేగా ఉంది కాబట్టి బడ్జెట్లో ఆశలు చూపించి బడ్జెట్లో భారీగా ఆ రాష్ట్రాల నిధులు కేటాయించింది మాత్రం నోట్లు పడతాయి అనేది కాదు, గెలిచే ఫార్ములా అయితే మా దగ్గర ఉంది కాబట్టి బడ్జెట్ని దానికి ఎంత అవకాశం ఉందని బీజేపీ నాయకులే స్వయంగా చెప్పిన సందర్భాలు మనం చూసాం. మళ్ళీ ఆ ఫార్ములా ఏందో, ఆ గెలిచే ఫార్ములా ఏందో వాళ్ళకే తెలియాలి. గెలిచే ఇప్పటికే అనేక రాష్ట్రాలు మొత్తం కూడా క్లీన్ స్వీప్ చేసుకుంటూ వెళ్తుంది బీజేపీ. మళ్ళీ ఆ రాష్ట్రాల్లో కూడా గెలిచే ఫార్ములా ఏందనేది కూడా అదొక సీక్రెటే. కాకపోతే ఇక్కడ కొందరు విశ్లేషకుల అభిప్రాయం ఏంటంటే అనుకున్నంత స్థాయిలో ఇటు తమిళనాడులో కానివ్వండి, పశ్చిమ బెంగాల్లో కానివ్వండి ఎక్కడ కూడా మనకి ఈ అనుకున్నంత స్థాయిలో బీజేపీ ఎంత పోరాడినా కూడా అంత ఆదరణ ఉండదు. కాబట్టి ఆదరణ లేని రాష్ట్రాలకు ఎందుకు బడ్జెట్ కేటాయించాలనేదే కేంద్ర ప్రభుత్వం యొక్క అభిప్రాయం. కానీ దాన్ని అంత సీరియస్గా తీసుకోలేదని ఇంకొక వాదన ఉంది. కాదు గెలిచేటువంటి మంత్రం వేరేగా ఉంది కాబట్టి బడ్జెట్ కేటాయించి ఆకర్షించాల్సినంత అవసరం లేదని ఇంకొక వాదన ఉంది. ఏదైనప్పుడు సరే మనం తెలంగాణ రాష్ట్రానికి వచ్చేటప్పటికి అన్ని పక్కన తీసేసి ఇటు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తుంది అని బీజేపీ జాతీయ అధ్యక్షులు ఆరోపించారు. పనులు మంజూరు చేయాలన్నా, బిల్లులు విడుదల చేయాలన్నా కమిషన్ వసూలు చేస్తున్నారన్నారు.
కమిషన్ల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలించాలని బీజేపీ శ్రేణులు పిలుపునిచ్చారు. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నితిన్ నవీన్ బుధవారం తొలిసారిగా తెలంగాణ పర్యటనకు వచ్చారు. మహబూబ్నగర్, చేవెళ్ల, నాగర్ కర్నూలు పార్లమెంటు స్థానాల పరిధిలో బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ను తిరస్కరించి కాంగ్రెస్కు అధికారం ఇచ్చారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం కమిషన్ల రాజాగా మారిపోయిందని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి కొన్ని వర్గాలను బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నారని, కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అనే పరిస్థితి ఏర్పడిందంటూ ఇక సహజంగా వీళ్ళ ధోరణి తెలిసిందే కదా. దీన్ని ఎందుకంటే ఆ మత ప్రాతిపదికన మాట్లాడకపోతే కానీ మనుగడ సాధించినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే బీజేపీ. వాస్తవంగా ఎక్కడైనా ఒక పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు లేకపోతే దేశాన్ని ప్రగతి పదంలో నడిపిస్తూనో లేకపోతే ఈ ప్రజల మన్ననలు పొందో ఈ ప్రజాస్వామ్యంలో ఆదరణ పొందాలని చూస్తారు. కానీ దాంతోపాటు ఎక్కువగా ఈ మత ప్రాతిపదికన మత యొక్క విషయాల్లో ప్రస్తావిస్తూ కేవలం పార్టీని ఆ విధంగా మనుగడ సాగించి ప్రజల్లో ఉన్నటువంటి ఏదైతే కొన్ని చాలా సెన్సిటివ్ పదాలు ఉన్నాయో, సెన్సిటివ్ వ్యవహారాలు ఉన్నాయో అవన్నీ కూడా రెచ్చగొడుతూ ఈరోజు కూడా అంతే ఆ కాన్సెప్ట్ ఉంటేనే ఆ పార్టీగా మనుగడ ఉండేది. కాబట్టి అలాంటి మనుగడతో ముందుకెళ్తూ ఉండేది బీజేపీ పార్టీ. తన సహజ ధోరణిలో తను ఆ విధంగా మాట్లాడటం జరిగింది ఇక్కడ. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ప్రధానంగా మొన్న జరిగినటువంటి ఏదైతే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సందర్భంలో చాలామంది అనుకున్నటువంటి విషయం, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రచారానికి వస్తారు, నాగంటి సునీతకు మద్దతుగా ప్రచారానికి వస్తారని అనేటువంటి విషయం అయితే చాలా బలంగా వినిపించింది. అంతేకాకుండా బండి సంజయ్ వీళ్ళందరి కార్నర్ మీటింగ్స్ పెట్టినప్పుడు కూడా మన జరిగిన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల సందర్భంలో ఎక్కువగా జనసేన బీజేపీ జెండాల కంటే కూడా జనసేన ర్యాలీ ఎక్కువ నడిచింది. ఆ సమయంలో కూడా కంపల్సరీ వస్తారు ఏపీ డిప్యూటీ సీఎం, మొత్తం దానికి సంబంధించిన షెడ్యూల్ కూడా ఖరారైపోయిందంటూ పెద్ద భారీ ఎత్తున ప్రచారం జరిగింది. మరి ఏమైతే కొన్ని కారణాల వల్ల ఏం తెలియదు కానీ పూర్తి స్థాయిలో. అంతేకాకుండా బీజేపీ జాతీయ అధ్యక్షుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర కూడా అవసరం లేదు, మద్దతు ఏం అవసరం లేదు అంటే పవన్ కళ్యాణ్ మద్దతు అని కాదు, టోటల్గా ఏపీకి సంబంధించినటువంటి బీజేపీ నాయకులు కానివ్వండి ఇటు పవన్ కళ్యాణ్ మద్దతు కూడా పెద్దగా అవసరం లేదు, మేము గెలిచేస్తాం అన్న లెక్కల్లో మాట్లాడారు. మళ్ళీ ఏమైందో అది ఏ యాంగిల్లో రివర్స్ అయిందో తెలియదు. కానీ ఒక పక్క ఈ పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణ రాజకీయాల్లో జనసేన పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు నుంచోబెడతారు అన్న ప్రచారం కూడా జరిగింది. ఈ సందర్భంగా ఏమో కానీ టోటల్గా చూసుకుంటే మాత్రం ఈసారి స్వయంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రవే స్వయంగా ప్రకటించడం జరిగింది. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ తరఫున ప్రచారం చేయనున్నారు ఏపీ డిప్యూటీ సీఎం బీజేపీ మద్దతుగా అంటూ స్వయంగా ఆయనే ప్రకటించడం జరిగింది. ఇంకా చూడాలి ఇక కొంచెం, ఎందుకంటే ఆ చరిష్మా ఆ ఇమేజు తెలంగాణలో కూడా ఆంధ్రతో పాటు పోటీగానే భారీ స్థాయిలో ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్కి అభిమానులు ఉన్నారు. ప్లస్ బీజేపీకి ఎంతైతే మద్దతుగా ఉన్నారో వాళ్ళందరికీ ఇటుపక్క జనసేన సపోర్ట్ కూడా బాగానే ఉంది తెలంగాణ రాష్ట్రంలో. అంతేకాకుండా ఇక్కడ ప్రధానంగా యువతలో కూడా మంచి ఆదరణ ఉంది జనసేన పార్టీ పట్ల తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి సమయం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు ఎక్కువగా తను చెప్పే మాట ఏంటంటే జనసేన పార్టీ అసలు పుట్టిందే తెలంగాణలో, కాబట్టి నాకు ఇంకొక జన్మించినటువంటి కొండగొట్ట ఆంజనేయ స్వామి అంటూ పదే మనం చెప్తున్నారు. ఇటీవల భారీగా విరాళాలు కూడా ఇటు టీటీడీ బోర్డు నుంచి మనం ఇప్పించడం చూసాం స్వయంగా పవన్ కళ్యాణ్. ప్రతి విషయంలో కూడా ఎక్కడ కూడా తెలంగాణకు సంబంధించిన విషయంలో ఏదో ఒక అంశంలో మాత్రం తన యొక్క ఏదైతే తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూనే పవన్ కళ్యాణ్ తెలంగాణ మీద అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు స్వయంగా ఎన్నికల రంగంలో తనే స్వయంగా ప్రచారానికి దిగబోతున్నారు. కాబట్టి దానికి సంబంధించినటువంటి కొంత ప్రభావం అయితే ఉండొచ్చు, భారీగా ఉండకపోయినప్పటికీ కూడా. కాదు బీజేపీ చరిష్మాని ఆ బీజేపీ కొంత పార్టీని మూవ్ చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి కొంచెం ఎక్కడో పైకి మాట్లాడుతున్నారు కానీ లోపల ఒక గ్రూప్ అనేది అవునన్నా కాదన్నా బీజేపీలో నడుస్తుంది. కాబట్టి రేపు పవన్ కళ్యాణ్ ఈ ప్రచారానికి వచ్చినప్పుడు అవంతా కూడా కొంత ప్రభావం చూపించవచ్చు. ఎందుకంటే ఇటుపక్క కొన్ని రాష్ట్రాల ఉప ఎన్నికల సందర్భాలు కానివ్వండి అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ బీజేపీ పార్టీ తరఫున వేరే రాష్ట్రాలు కూడా ప్రచారం చేశారు. ఆ ప్రచారం చేసిన అన్ని చోట్ల సెంటిమెంట్గా విజయం సాధించడానికి కూడా సెంటిమెంట్గా తీసుకుంటున్నారు బీజేపీ పార్టీ. కాబట్టి రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఈ పవన్ కళ్యాణ్ సపోర్ట్ తీసుకుంటారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వార్తల నేపథ్యంలో రామచంద్రవే స్వయంగా ప్రకటించడం జరిగింది పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారని. కాబట్టి చూద్దాం, దాని యొక్క ప్రభావం కంపల్సరీగా ఉండిద్దనే అనుకుంటున్నారు చాలామంది. తర్వాత కాంగ్రెస్ది రాజకీయ వ్యభిచారం, ఫిరాయింపులపై స్పీకర్ ఆధారం లేవనటం దుర్మార్గం, ఓట్ల కోసం వచ్చే వారిది ఏ పార్టీ నిలదీయండి, కాంగ్రెస్ బీఆర్ఎస్ నీచ రాజకీయాలు బుద్ధి చెప్పాలి.
అంటూ నా జోలికి వస్తే కేటీఆర్ బతుకును రోడ్డుకి ఇడుస్తా సిరిసిల్ల వేములవాడ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఏదైతే ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విషయంలో అయితే సుప్రీంకోర్టు అంత గట్టిగా వార్నింగ్ ఇచ్చిన తర్వాత స్పీకర్ గడ్డం ప్రసాద్ తీసుకున్న నిర్ణయాలు చాలా విచిత్రంగా ఉన్నాయి. కేవలం దీనికోసం ఎక్కడ కూడా స్పీకర్ తన యొక్క హుందాతనాన్ని ప్రదర్శించకుండా వాళ్ళు కేవలం నోటీసులు ఇవ్వటం, వాళ్ళు ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారని వాళ్ళు చెప్పటం, దానికి నొప్పుకోవటం, ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే అదొక రాజకీయ వ్యభిచారం లాగా ఉన్నాయంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు. తర్వాత అసలు ఎవరైతే ఇప్పుడు రేపు మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ ఎవరికి వాళ్లకు ఆయా యొక్క మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి శాసనసభలకు దానికి సంబంధించిన వర్క్ ఇస్తారు కాబట్టి ఇన్ఛార్జీలు కానివ్వండి, శాసనసభ్యులు ఏదైతే ఉన్నారో అభ్యర్థులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరికీ వాళ్ళు రేపు వచ్చినప్పుడు ఓటర్లే స్వయంగా వాళ్ళు నిలదీయండి అసలు మీరు బీఆర్ఎస్లో ఉన్నారా కాంగ్రెస్లో ఉన్నారని. కాబట్టి ఆ సందర్భం నిలదీసే టైం వచ్చింది. వాళ్ళేమో స్పీకర్ ముందు ఇంకా మేము బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్తున్నారు నోటీసులు ఇస్తే, ఓ పక్క చూస్తే కాంగ్రెస్ కండువా కట్టుకుని తిరుగుతూ ఉన్నారు. కాబట్టి రేపు ఎన్నికల ప్రచారంలో కనుక మీ మున్సిపల్ ఏరియాలో వచ్చిన ఓట్లు అడిగినప్పుడు వాళ్ళు ఏ పార్టీ తరపున వస్తారో గమనించండి, అసలు వాళ్ళని అడగండి, నిలదీయండి ఏ పార్టీలో ఉన్నారంటూ ఇటు బండి సంజయ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అది వాస్తవమే. ఎందుకంటే వీళ్ళు గెలిచేది ఒక పార్టీ, కండువా కప్పుకునేది ఒక పార్టీ, ప్రజల ముందు మభ్యపెట్టడానికి మేము ఇంకా ఆ పార్టీలో ఉన్నామంటే అసలు చూసే వాళ్లకు ఎంత రాజకీయ నాయకుల మీద ఎంత విలువ పోయిందంటే ఇంత జుగుప్సాకరంగా ఉంటాయి వీళ్ళ బిహేవియర్ అన్నట్టు అంత ఘోరంగా తయారైంది. వీళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, గెలిచేది ఒక పార్టీ మీద, కండువా కప్పుకునేది ఒక పార్టీ మీద, నోటీసులు ఇస్తేనేమో వెళ్ళిపోయి బేషరతుగా కళ్ళకు కట్టినట్టు నిజాలు కనబడుతున్నా కూడా మేము ఇంకా ఆ పార్టీలో ఉన్నామని చెప్పడం ఎంత హాస్యాస్పదం అంటే మళ్ళీ వాళ్ళకి ఎలా అనిపిస్తుంది. కానీ పబ్లిక్ మాత్రం ఈ విషయంలో మాత్రం నిలదీయండి అని చెప్పిన మాత్రం వాస్తవం. అలా 1-2 సార్లు పబ్లిక్ నిలదీస్తే, లేదు ఇలాంటి వాళ్లకు రాజకీయంగా బుద్ధి చెప్తే కానీ భవిష్యత్తులో ఒక పార్టీలో గెలిచిన వాళ్ళు అది పార్టీ గెలవకపోని అధికారం ఉండండి ఉండకపోని ఆ పార్టీలోనే స్టికాన్ అయ్యి ప్రజల కోసం ప్రజా సమస్యల మీద పోరాడే విధంగా తయారవుతారు. ఎక్కడో చోట దీనికి మొదలనేది ఉండాలి, నిలదీయాలి. ఇలాంటి వాళ్ళని ఇంకా చట్టాల్లో మంచి భారీ మార్పులు రావాలి. ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఎప్పటికెప్పుడు దాని మీద నిర్ణయాలు అనేవి ఆలస్యం అవ్వటం వల్ల మళ్ళీ దానికి సంబంధించినటువంటి 5 ఏళ్ళు ఇలాగే మరుగున పడిపోయి మళ్ళీ ఎన్నికలు వచ్చే సమయానికి ఏదో ఒక యాక్షన్ తీసుకున్నట్టు ఉండటం, ఇంతలో ఎన్నికల నోటిఫికేషన్ రావటం, మళ్ళీ యథావిధిగా దానివల్ల పెద్దగా ప్రభావం వాళ్ళకి కనబడకపోవటం, మళ్ళీ ఎన్నికల్లో వాళ్ళు పాల్గొనటం, ఈ ఎక్కడో ఉన్నటువంటి కొన్ని చట్టాల్లో ఉన్నటువంటి లొసుగుల్ని వాడుకుంటూ వీళ్ళు కాలయాపన చేస్తూ కనీసం వాళ్ళు ప్రజలు ఎన్నుకొని వాళ్ళని నమ్మి ఒక పార్టీ మీద గెలిచినటువంటి వ్యక్తిని ప్రజల్ని మోసం చేయటం అంటే, ఓటర్లను మోసం చేయటం అంటే అది మామూలు విషయం కాదు. ఎక్కడో చోట ఏ పార్టీ అయినా సరే ఎక్కడో చోట దాన్ని మొదలవ్వాలి, వాళ్ళకి సరైన బుద్ధి చెప్పాలి. ఒక్కసారి కనుక దానికి సంబంధించిన సరైనటువంటి కరెక్ట్గా బుద్ధి చెప్తే భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీ సంబంధించిన ఏ రాజకీయ నాయకుడైనా సరే పార్టీ మారాలంటే మాత్రం వెన్నెలు వణుకు పట్టే విధంగా ఉండాలి. లేకపోతే మాత్రం ఇష్టం ఉండకపోని 5 ఏళ్ళు మాత్రం స్టికాన్ అయ్యి ఆ పార్టీలో ఉండి పబ్లిక్ తరఫున పోరాడే విధంగా ఉండాలి. కాబట్టి ఇక్కడ అలాంటి వాళ్ళు వచ్చే వాళ్ళని మాత్రం గట్టిగా నిలదీయండి అంటూ బండి సంజయ్ చెప్పడం జరిగింది. అదేవిధంగా నా జోలికి వస్తే కేటీఆర్ బతుకును రోడ్డుకి ఇడుస్తా అంటూ సిరిసిల్ల వేములవాడ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి బండి సంజయ్. కాబట్టి కేటీఆర్ మాత్రం అనవసరంగా అంటే నా బండి సంజయ్ జోలికి వచ్చి బండి సంజయ్ గురించి ఏమైనా కామెంట్లు చేసినా ఏం చేసినా మాత్రం బండి సంజయ్ స్వయంగా చెప్పేసి ఇంకేం లేదు, నా జోలికి రాకపోతే మంచిది, కేటీఆర్కి నా జోలికి వస్తే మాత్రం అతన్ని బతుకుని బస్టాండ్ చేస్తా అంటారు చూడండి, ఆ విధంగా రోడ్డుకి ఇడుస్తాను. కాబట్టి నా జోలికి రాకుండా పోవటం మంచిది కేటీఆర్ అంటూ ఇటు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు. ఏదైతే సిరిసిల్ల వేములవాడ మున్సిపల్ ఎన్నికల ప్రచార సందర్భంగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఇక్కడ హైలైట్ చేశారు. ఇక చూస్తే ఇక కాంగ్రెస్ సంబంధించినటువంటి విషయంకి వస్తే అయితే నల్గొండ మిర్యాలగూడ మండలం గూడూరులో జరిగినటువంటి దీనికి వచ్చేటప్పటికి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇక్కడ హైలైట్ అని చెప్పుకోవాలి. ఏదైతే నిన్నటి దాకా జరిగినటువంటి సిట్ విచారణ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశాన్ని ఉందో దాన్ని ప్రధానంగా తీసుకొని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇక్కడ దీన్ని ఆంధ్రజ్యోతి పత్రిక హైలైట్ చేసింది. మనందరికీ తెలిసిందే రేవంత్ రెడ్డి యొక్క తన భాష ఏ విధంగా ఉన్నదో. కాబట్టి ఈసారి కూడా కొంచెం డోస్ పెంచారని చెప్పుకోవాలి. అవి తన యొక్క సహజ ధోరణిలో మాట్లాడే మాటలానే ఉంటాయి, కానీ వినేవాళ్ళకు ఒక పార్టీ కార్యకర్తలు కిక్ ఇచ్చినా కూడా ఒక్కోసారి ముఖ్యమంత్రి స్థాయిలో ఇలాంటి వ్యాఖ్యలు చేయటం ఎంతవరకు సబబు అనేటువంటి విమర్శలు ఉంటాయి, హుందాతనాన్ని మర్చిపోయారని విమర్శలు ఉంటాయి. దాంతోపాటు ఆ భాష, ఆ తెలంగాణ వ్యాస భాషే
ఒక్కోసారి రేవంత్ రెడ్డికి ఆ విధంగా పబ్లిక్లో ఇమేజ్ పెంచినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే మాజీ సీఎం కేసీఆర్ కూడా అదే పబ్లిక్లో కేసీఆర్కి ఇమేజ్ పెరగటానికి, కేసీఆర్ని అందరూ ఆదరించడానికి అనేక అంటే తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన సందర్భాలు, తన అవసరమైతే నిరాహార దీక్ష చివరికి ప్రాణాలు పోతాయేమో అనే పరిస్థితి తీసుకొచ్చినటువంటి సందర్భాలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఎక్కువ శాతం కేసీఆర్ని ఇష్టపడేది మాత్రం మేజర్గా అతని యొక్క మాట, అతని యొక్క మాట్లాడే విధానం, అతను వేసే పంచులు, వ్యాస భాష అదంతా చాలామంది ఇష్టపడతారు. అదే ఇక్కడే కాదు, అసలు తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా కేసీఆర్ అంటే ఎందుకు ఇష్టపడతారంటే అతని యొక్క స్పీచ్ గురించే. అదేవిధంగా రేవంత్ రెడ్డికి ఒక డిఫరెంట్ స్టైల్ ఉంది. కేసీఆర్ తర్వాత ఒక రంగా చెప్పుకుంటే రేవంత్ రెడ్డి ఇలాంటి మాటల్లో కొంతమంది కొంచెం ఇబ్బంది కలిగించినప్పుడు కూడా ఇదే విధంగా ఎక్కువ హైలైట్ అవ్వడం కూడా జరిగింది రేవంత్ రెడ్డికి ఆ విషయంలో. దాంతో ఇప్పుడు నిన్న జరిగినటువంటి ఏదైతే ఈ నల్గొండ సభలో మాట్లాడిన మాటలు కూడా కొంచెం ఒక రకంగా తన యొక్క సహజ ధోరణిలోనే డోస్ ఎక్కువ పెంచారని చెప్పుకోవాలి. ఏదైతే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశంలో వచ్చేటప్పటికి ఇలా మంది ఫోన్లు విన్న డైలాగ్ చూడండి, ఇక్కడ మంది ఫోన్లు వినేవాడు అసలు నువ్వు మనిషివేనా అంటూ మాట్లాడటం జరిగింది. ఇంట్లో పెళ్ళాం పిల్లలు మాట్లాడుకునే మాటలు, సినిమా తారలు, ఒక సెలబ్రిటీలు, ఒక్కళ్ళని లేదు ఇంతమంది మాట్లాడినటువంటి ఫోన్లు ట్యాపింగ్ చేస్తూ ఎంతోమంది కాపురాల్లో చిచ్చు పెడుతూ వాళ్ళందరి ఫోన్లు వినడం కూడా అసలు ఇక చాలా ఘోరంగా చెప్పరాని పదాలతో అసలు నీ బతికేనా అంటూ రకరకాలుగా మాట్లాడటం జరిగింది రేవంత్ రెడ్డి. దానికి సహజంగానే పార్టీ కార్యకర్తలు, అభిమానులు వాళ్ళు చెప్పేది ఉంది, ఇంకా ఉత్సాహంగా ఆ వ్యాఖ్యలను ఎంజాయ్ చేయడం జరిగింది. మొగుడు పెళ్ళాలు సహా ఎవరిని వదలలేదు, ఆ నేరం చేసిన నువ్వు జాతిపిత ఎలా అవుతావు? పదే పదే అంటే ఒక ఏదైతే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశంలో సిట్ విచారణకు రండి, 160 సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చాము, దానికి సంబంధించినటువంటి మీ దగ్గర మీకు తెలిసినటువంటి సమాచారాన్ని ఇవ్వండి అంటూ చెప్తే ఈయన లేస్తే జాతిపితకు అసలు ఇక జాతిపితకే నోటీసులు ఇస్తారంత హైలైట్ చేసేసారు. అసలు జాతిపితనే పిటిషన్ సిట్ విచారణ పిలుస్తారంటే రాష్ట్రానికి గగ్గోలు పెడుతున్నట్టు మీరు హైలైట్ చేస్తున్నారు. ఎవరికి జాతిపిత, అసలు ఎవరికే మీకు అసలు ఆ జాతిపిత అంటూ ఇక తను కొంతమంది ఏదో బీఆర్ఎస్లో ఉన్నటువంటి ముఖ్య నాయకుల పేర్లు చెప్పి వాళ్ళకు నువ్వు జాతిపిత అవుతావు కానీ తెలంగాణ రాష్ట్రాన్ని కాదు, మా నల్గొండ మిర్యాలగూడ ప్రజల, గూడూరు ప్రజల కాదు నువ్వు జాతిపిత ఏదంటూ ఇక తను ఇష్టం వచ్చినట్టు ఇక మాట్లాడడం జరిగింది. అది ఒక పెద్ద హైలైట్ నిన్నంతా కూడా దానికి సంబంధించినటువంటి విషయంలో. అసలు నువ్వెలా మనిషివి, ఇలా విధంగా మగుడు పెళ్ళాలు మాట్లాడిన ఫోన్లు కూడా వింటూ అందరు ఫోన్లు వింటున్నటువంటి నువ్వెలా జాతిపిత నాయకుడు అవుతావు అంటూ చేసిన వ్యాఖ్యలు ఇంకా దాని గురించి చాలా హైలైట్ చేసి